ఇక జరిగింది ఇక మరి ఏం చెప్తారేమో. ఇక డిఎస్సి వాయిదా వేయబోం, నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం, త్వరగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం, 5 నుంచి 6,000 పోస్టులతో త్వరలో మరో నోటిఫికేషన్ స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అయితే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మళ్ళీ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలను రేవంత్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, 4 నెలల్లో 2 లక్షల జాబ్స్ ఎలా ఇస్తారు? ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తామని చెప్పి కేటీఆర్ మండిపడ్డాడు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తుంటే ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలే. నోటిఫికేషన్ని పక్కన పెడితే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదే ఇప్పటి వరకు, ఒక పింఛన్ ఇవ్వలే ఇప్పటి వరకు, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఇవన్నీ ఒక పింఛన్ ఇవ్వలే, ఓ కరెంటు బిల్లుకు సంబంధించినటువంటి సమస్యని కూడా తీయలే. అంతెందుకు రాగానే మేము ధరణిని తీసేస్తాం, భూమాతను పెడతాం, ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులందరినీ కూడా నేను ఆదుకుంటా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ధరణి ముచ్చటనే లేదు, పక్కన పెట్టింది. అర్థమైందా? అయితే ఇంకో మాట కూడా అనేది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అంటే కళ్యాణ లక్ష్మి అనేది ఎట్లయితే పెట్టిర్రో ఇంటికి పెళ్లి కూతురుకు తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కువ బంగారం దొరకలేదా మరి వీళ్ళకు? ఏ దుకాణంలో రేటు పెరిగినాయి కదా, పెళ్లిలో ఏంటి అయితేనో. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది, ఇప్పుడంటే కావు కానీ మరి మొన్నటి వరకే ఆషాఢ మాసం, ఇంకో 15 రోజులు అయితే కథమే. మరి ఇప్పుడు అప్పుడన్నీ ఇస్తారా? తులం బంగారం దొరకలేదా? మరి కొనిపెట్టి ముక్కలు తులం ముక్కలు చేయడానికి అయితలేదా? ఇప్పటి వరకు తులం బంగారం ఇచ్చింది లేదు. 4,500 ఇస్తాను, 4,000 ఇస్తా అన్నారు, 2,500 ఇస్తా అన్నారు. ఎవలకు అవి ఇచ్చుడే లేదు. సిలిండరు అది అటేవాయే. ఇన్ని మాటలు పట్టవది మాటలే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలాంటి ఇచ్చిన హామీలను ఎక్కడ అడుగుతారు అని ఈ టాపిక్ ముందు తీసుకొచ్చి డైవర్ట్ చేస్తారు, దీన్ని రగులుస్తారు. ఇట్నే 6 గ్యారంటీలు ఎక్కడొచ్చి అడగగల ప్రజలు, ఏడ దిమ్మ తిరగగల అని చెప్పి ఇవన్నీ కొత్త దుకాణం ముంగడ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడి వీళ్ళని ఉసుగొల్పాలి, మేము ఇస్తలేమా, మేము చేస్తలేమా, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వీళ్ళేం మాట్లాడాలి, వీళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకుంటారు. కానీ నిజంగా పద్ధతి ప్రకారము అడగక ముందే వీళ్ళే 6 గ్యారెంటీలు పెట్టింది, వీళ్ళే అడగలేదు. ఎవరు అడగలేదు. ఇది పెట్టు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తాం, మేము హస్తం గుర్తుకేస్తామని ఏం చెప్పకుండా వస్తుండే. 6 గ్యారెంటీలు చెప్పిరే. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ లేదు. అందుకనే ఈ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన అప్పుడు